వృద్ధాప్యం గురించి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చెప్పాలని మీరే ప్రేరేపణ చేశారు. నేనైతే గుడారం గురించి చెప్పాలనుకున్నా కానీ మీ మాటలు బట్టి ప్రభు ఒప్పుకోలేదు. మరి వృద్ధాప్యం గురించి చెప్పమన్నారు. మరి వృద్ధులు అంటే ఏంటి? తల నెలిసిన వారు. నిర్వచనం: తల నెలిసిన వారు 60 సంవత్సరాలు దాటిన వయసు కలిగిన వారు. ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలంటే ఒక రూల్ పెట్టింది, ఒక ఆర్డర్ పెట్టింది. 60 సంవత్సరాలు నిండితే మీకు 4,000 పెన్షన్ ఇస్తాము, వృద్ధుల కింద ట్రీట్ చేస్తాము అని ఒక నియమాన్ని పెట్టి, నిబంధన పెట్టి, మరి వృద్ధులకి ప్రభుత్వం ఒక 4,000 రూపాయలు సహాయం చేస్తాను. నేను అంటాను, ఈ ముసలోళ్ళు కోపడతాను. ఈ ముసలోళ్ళు ఒక 1000 రూపాయలు ఆర్డీ లాగా పోస్ట్ ఆఫీస్లో దాచుకుంటే 3,000 ఖర్చు పెట్టుకుంటే రేపు వారు తదనంతరం మట్టి ఖర్చులు కానీ, కార్యక్రమం ఖర్చులు కానీ, కొడుకులు కూతుళ్ళు వచ్చి నేను వేసుకొని, నేను 2 వేసుకొని, నేను 3 వేసుకొని అని చెప్పి ఆయన మాట్లాడకుండా ఆమె డబ్బు నాకు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ధీమా భీమా మీకు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ధీమా భీమా ఈ రెండు నీకుండాలి. ఒక అభయం ఉండాలి. ఎవరైనా ఈ రోజుల్లో పిల్లలు చూడాలంటే కాస్త ధనమో, బంగారమో, వెండో, ఇల్లు ఉంటేనే చూస్తాను. నేను కాలేజీ లెక్చరర్ కాబట్టి చిన్నమ్మ వర్సెస్ చెన్నయ్య అనే కేసు ఉంది. మాకు మర్కెంటైల్ లా ఉంటుంది, వ్యాపార న్యాయశాస్త్రం. ఈ మర్కెంటైల్ లాలో ఆమెకు ఒక్కతే కూతురు అయితే ఆమెకి మంచి ఖరీదైన ఇల్లు ఉంది, పెద్ద పట్టణం ఉంది. సరే, మన ఊళ్ళో ఎలాగైతే ఎలిసమ్మ గారు, అక్క పుల్లమ్మ గారు లాగా ఎవరు లేక, కొడుకులు లేక, కూతురు లేక, భర్త చనిపోయి అక్క కాడికే వచ్చి ఆధారపడి ఉంటుంది. నేను తెలియనుకుని ఆ అక్క కాడికి వచ్చి ఆధారపడి ఉంటుంది. ఉంటే వాళ్ళ అమ్మ చెప్పింది, అమ్మాయి మా చెల్లెళ్ళని నేను చనిపోయినాక అనాథం చేయమాకు, అదుక్కొని ఇవ్వకు, దిక్కులేని సవదామని ఇవ్వకు, నా చెల్లెలను చూసి నాలాగా వెళ్ళబుచ్చితేనే నీకు ఇల్లు అని ఒక అగ్రిమెంట్ రాసింది వాళ్ళ అమ్మ. రాసి వాళ్ళ అమ్మ సైన్ చేసింది, వాళ్ళ చెల్లెలు చేత సైన్ చేయించింది, కూతురు చేత సైన్ చేయించింది. ఆ కాగితాలు రాసిపెట్టింది. వాళ్ళ చిన్నమ్మ తెలుసు ఆ విషయం. వాళ్ళ అక్క ఇల్లు నన్ను చూసి అక్కడ కూతురు చంద్రబాబు చెప్పి రాసిపెట్టానని కూడా తెలుసు. సరే, కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ అక్క చనిపోయింది. కూతురు భర్త పిల్లలు వచ్చి వాళ్ళ తల్లిని, ఆ కూతురు తల్లిని కార్యక్రమాలు చేసి అలగొచ్చుకొని అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక నెల అయిన తర్వాత ఈ ముసలమ్మని చిన్నమ్మని ఎలగొట్టారు. నువ్వెవరివే గుర్తులేదు దాన్ని, ఇప్పుడు దాకంటే మా అమ్మ ఉంటే చూసిను, మా అమ్మ లేదు పోయింది, మా అమ్మతో పోయింది నీకు నాకు బంధం, మా అమ్మతోటే పోయింది నీకు నాకున్న బంధం, నీ స్థానం జామని చెప్పి బయటికి గెంటేసింది. ఎవరు? అక్క కూతురు. ఎవరిని? చిన్నమ్మ. సరే, చిన్నమ్మ పోయి అడుక్కుంటారు, బస్ స్టాండ్లో కూర్చొని అడుక్కుంటారు. మరి ఎవరున్నారు పాపం? కూతురు లేరాయా, కొడుకులు లేరాయా, భర్త లేరాయా, కాస్త కొంత రూపాయలు సంపాదించుకుంటే అక్క డబ్బు చెప్పింది. బంగారం డబ్బులు ఉంటే అక్క డబ్బు చెప్పింది. అక్క తీసుకుంది, ఉన్నతకాలం బాగా చూసింది. ఆ ప్రేమని చంపుకోలేక కూతురుతో చెప్పింది, చిన్నమ్మ చూడమ్మా చెప్పింది. సరే, ఎవరో నాలుగు ద్వారా పోతా, ఏంటి చిన్నమ్మ ఇక్కడ ఉన్నావు, మీ అక్కగారిని బంగారాలు చూసింది కదా, కూతురు చూడలేదా, ఎక్కడ కూతురు అని అడిగింది. ఏం చెప్పుతున్నాయా కొడక, నా అక్కనంతకాలం నాకు బాగా రాజభవనాలు జరిగింది, మా అక్క తెచ్చుకుని నిలగాడికి నిలగాడికి చెప్పడం మొదలుపెట్టింది, ఎదురించుకుంటుంది, దిక్కు మొదలు ఎప్పుడు పోద్దో, మొండ ఎప్పుడు పోద్దో అట్లా తిడుతుంది. ఇంకా ఆ దిక్కులు నేను భరించలేక
నేనే డోర్ మూసుకొని బయటకు వచ్చి బస్ స్టాండ్లో కూర్చొని నాకు 10 రూపాయలు పోగైతే కాస్త అన్నకమ్మ కూర్చొని తింటున్నా బస్ స్టాండ్ పడుతుందా అని చెప్పి చెప్పింది. ఈ మాట ఈ అబ్బాయి అన్నాడు. ఇది ఇక అన్నీ ఒక అర్జీ తయారు చేసి ఆ పక్కన పెట్టించి కోర్టుకి వేసిన తర్వాత ఈ చిన్నమ్మ వర్సెస్ చెన్నయ్య కేసులో ఇక ముసలమ్మ గెలిచింది. ఎందుకంటే అక్క రాసిందిగా తదనంతరం అనుభవించాలి కూతురికి. ముసలమ్మ గెలిపేదిగా అవసరమైతే నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి ముసలమ్మను చూసే వాళ్ళు వచ్చి ఇంట్లో ముసలమ్మ కూబెట్టి ఆ ఇల్లు తీసుకుంటారు అని కోర్టు ఆర్డర్ వేసింది. ఇంకా ఆ యొక్క సహాయం చేసే కుర్రోడు తీసుకొచ్చి ఆర్డర్ తీసుకొచ్చి కూతురు చూపించాడు. అప్పుడు అన్నది అక్క కూతురు చిన్నమ్మా నేను బొమ్మంటే పోయినావు నువ్వు ఎందుకు నీకేం కాదు అసలు నువ్వు ఆడపోయినా అని చెప్పి ఎవరికి వేసా నేను ఎదుగుతున్నా నేను ఆ ఊరికి వస్తున్నాను కడుక్కుంటాను ఎదుగుతున్నానని చెప్పని ఒకల మాటలు మాట్లాడి జనమందరం ముందు ఒప్పుకొని ఊరు ముందు ఒప్పుకొని పట్టణంలో ఒప్పుకొని ఇంట్లో చేర్చుకోండి. ఇక అప్పుడు ఆ ముసలమ్మకి సచివాలయం ఏం పెట్టాలి? ఇప్పుడు అన్నం పెట్టాలి, బట్టలు ఇవ్వాలి. ఇక ఉన్నంతకాలం పోషించి ఇక ఇల్లు ఆక్రమించి కొన్ని కోట్ల రూపాయల ఆస్తిగా తయారైంది. స్తోత్రం హల్లెలూయా. అందుకే ప్రభు అంటారు సామెత గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనంలో, సామెత గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనంలో 543వ పేజీ 543 సామెతలు 17:6 కుమారుల కుమారుడు వృద్ధులకు కిరీటం తండ్రులే కుమారులకు అలంకారం. స్తోత్రం హల్లెలూయా. ఆ ప్రియులారా బైబిల్ వాక్యం చెప్తా ఉంది సామెత గ్రంథంలో కుమారుల కుమారుడు వృద్ధులకు కిరీటం. కుమారుల కుమారుడు అంటే ఎవరు? మనవళ్ళు మనవరాలు. ఆ తండ్రి ఆ తల్లిని తీసుకొని బయలుదేరి ఒక చోట చేర్చి రావాలి అని చెప్పి భార్యాభర్తలు మాట్లాడుకుంటా ఉంటే ఈ మనవడు విన్నాడు, ఈ ముసల్దాన్ని చేసుకుని వృద్ధులాశ్రమంలో చేర్చి రావాలా, దీని కోరు పడలేకపోతున్నాం, దీనికి పెట్టలేకపోతున్నాం. 10 ఎకరాల పొలం ఆక్రమించారు, ఇల్లు ఆక్రమించారు, డబ్బా ఆక్రమించారు, ధనం ఆక్రమించారు, బంగారం ఆక్రమించారు. ఒక రాజన్ని బల్యం తీసుకొచ్చి చొట్ల పోయిన దాన్ని తీసుకుని కుక్కకేసే పల్లెని కుక్క కన్నం పెట్టే పల్లెని తీసుకొచ్చి కడిగి రోజు ఆ ముఖానికి ఆ పల్లెలు అన్నం పెడుతున్నాను. అన్నం పెడతా ఉంటే ఈ పిల్లడు చూస్తా ఉంటాం, మనవాడు చూస్తా ఉంటాం. ఇంకొక రోజు అమ్మ మనం ఒక చోటకి వెళ్ళాలి పడుతుంది బయలుదేరంటే ఎక్కడైనా అంటే మన బంధువులకి రమ్మని చెప్పి అబద్ధం చెప్పి శుభ్రంగా వాళ్ళమ్మ స్నానం చేపించి తల కోసి మంచి బట్టలు వేసి బట్టలు మొత్తం సర్ది తీసుకొని బయలుదేరి పిల్లగాడు నేను కూడా వస్తాను అని ఏడుతున్నసరికి ఇంకా వాడిని కూడా ఎక్కించుకుని కారులో తీసుకుని పోయి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వృద్ధులాశ్రమానికి మన వృద్ధులాశ్రమానికి పక్కన తీసుకొచ్చి అప్పగించి నెలకు మా అమ్మకి నేను ఒక 20,000 ఇస్తా, మీరు చక్కగా చూసి అక్కడ మరి కార్యక్రమాలు చేసేయండి అని చెప్పి వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి అంటే ఉన్నవాడు పెద్ద ఆస్తుడు అంతస్తున్నవాడు ఉద్యోగం ఉన్నవాడు మోదా ఉన్నాడు ఆడ పెట్టి వాళ్ళ అమ్మని విడిచిపెట్టిపోతాము. ఈ లోపల ముసలమ్మకి అర్థమైంది. అప్పుడు దాని ముసలమ్మకి అర్థం కాదు. నన్ను అడిగి మా చుట్టాలని చేసుకోవాలి కదా మా కొడుకు అని చెప్పి సంతోషపడు. ఈ ముసలమ్మ చూసి బిగ్గు మొహం వేసి కన్నీళ్ళు గారుతో కూర్చొని ఏమంటదిగా వాడిలో కోరి పడలేకపోతుంది. రోజు అన్నం పెట్టినప్పుడు ఒక్కొక్క ముద్ద ఇలాంటి వేసి ఎత్తేసి నా మాట్లాడు ఆ మాటలు పడలేక ముసలి వచ్చుకొని ఇక సరిగ్గా కన్నీళ్ళు కాస్తుంటే ఈ పిల్లవాడు కారు ఎక్కి తండ్రితో పాటు పోయేటప్పుడు బట్టలు దిగి వచ్చి ముసలమ్మ వాటేసుకుని ఏడుస్తుంది. అది కూడా అర్థమైంది. మా నాయనమ్మని మా నాన్న తీసుకొచ్చాడు పడేసాడు. అడ్డు దేవుడు మొత్తం ముసలిలో ఉన్నాను, ఆ వయసులో మొత్తం కూర్చొని ఉన్నాను, ఇక్కడ పడేసిండు అని చెప్పి ఏడుస్తున్నాను. కొంతసేపటికి వృద్ధులాశ్రమ మేనేజర్ గారు వచ్చి పిల్లవాడిని బదిలించి నాన్న
అమ్మమ్మకి అందరితో సంతోషంగా ఉంటుందని చెప్పి చేయించుకున్నానా, ఏం కాదు అని చెప్పి కొంచెం తండ్రి అందరూ చెప్తే కారెక్కి ఇంటికి వచ్చాను. కారెక్కి ఇంటికి వచ్చేసి ఇక ఇంట్లో ప్రవేశించాడు. 2 రోజులు అయింది. 3వ రోజు ఇక వాడు ఆ పళ్ళాన్ని దాచిపెట్టి, ఎవరు పిల్లలు వాళ్ళ అమ్మ అన్నది, అరే కుక్కకేసి పల్లె వెదిరా అని అడిగింది. ఎందుకు దాంతో ఇప్పుడు అన్నాడు. ఏంటి అనుకుంటానంటే నీ దావద్దా ఏంది, అది దాచిపెట్టాను, నీ దావద్దా ఏంది నేను దాచిపెట్టాను అని చెప్పింది. అంటే తాతను పెట్టిన వచ్చిన తొలివి తలాపే తాతలు పెట్టిన బొచ్చ తలాపే ఉంటుంది. తాతలు పెట్టిన బొచ్చ తలాపే ఉంటుంది. ఆ బొచ్చ తీసుకొచ్చి దాచిపెట్టాడు. దాచిపెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి మైండ్ పోయింది. మాకు మనకు కూడా రేపు ముసలోళ్ళు అవుతాం కదా, వీడియో మనం చూడాల్సింది, మా అమ్మ చేసి వాళ్ళు చేసి వస్తేనే వీళ్ళు చేసింది అని చెప్పి ఇద్దరు బాగా వాళ్ళ కథ తెలుసుకొని ఫ్యూచర్ అర్థమైంది, భవిష్యత్తు అర్థమైంది. భవిష్యత్తు అర్థమయ్యి వెంటనే 2 రోజులు అయిన తర్వాత పోయి కాలేజీకి వెళ్ళిపోయి పిల్లవాడిన సంజీవి ముసలిమని తీసుకొని ఇంట్లో పెట్టాడు. స్తోత్రం హల్లెలూయా. కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారం. చూసారా, ఇప్పుడు నేను సరిగ్గా నాలుగు చెప్తా ఉంటే వెంట ఆయన గన్ షాట్లు చెప్తా ఉన్నాడు. గన్ షాట్లు ఒక మాట పేరుందంటే అది వచ్చి చూసుకొని పోయింది. అక్కడ బాగా చెప్తా ఉన్నాడు. నేను ఆశ్చర్యం, ముసలికి ఎంత జ్ఞానం వచ్చింది, మనకి జ్ఞానం కావాలి, ఎందుకంటే చిన్న వయసు కాబట్టి. ఆ మాటల మొత్తం నేను ఒక బంగారు పంటలాగా గుర్తుంచుకొని దాచుకుంటాను. ఎందుకంటే ఆయన మాటల్లో చాలా ప్రేమ ఉంటుంది, గడ్డి ఉంటుంది, ఆదరణ ఉంటుంది, అభిమానం కూడా ఉంటుంది. అవన్నీ నేను ఆలోచిస్తా ఉంటాను. అప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఆ బెట్టు వస్తారు, బాగా బెట్టు వచ్చి తిరిగిపోతాడు. మాట్లాడుతున్నారు అనేది ఆశ్చర్యపోయాడు. ఆ క్వశ్చన్ ఉండగా బాగానే వాళ్ళ మోసం నుంచి బ్రతుకుండగా బిర్యానీ చేసి అని చెప్పి అన్నాను. అనేసరికి ఓహో అలా అని చెప్పి అంటే ఆ ఊరోళ్ళంట ఆయన చేసిన వాళ్ళు అన్నం పెడితే వెళ్ళి తెచ్చుకోలే పెట్టాలా, ఇక్కడ ఈ చర్చలో ఏం పెడతారు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే పెడుతున్నాం ఏమో అక్కడ పెట్టాలనిపించి పెడుతున్నారు అని చెప్పి నేను స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ ఉన్నది ఒక ఊరు కదా, మాకు చూస్తే 70 మంది 60 మంది ఉన్నారు, నువ్వు 600 మంది తయారు చేస్తున్నాను, వీళ్ళందరూ ఎంత చెప్తున్నారు తిరుపడానికి వచ్చేది అని మాట్లాడితే లేదునయ్యా మనకి అది ఆశీర్వాదం వాళ్ళు చేయగలిగితే మనకి ఆ ఊరికి వెలుగులో కావాలంటే ఇది ఒక దేవుడితో సాధన నువ్వు మరి మనం పెద్ద తెలివి అభివృద్ధి చెందాలి కానీ బిగబట్టి లేదు పోగొడుతుంది ఆయన అని చెప్తే అక్కడ కాదులేండి కాస్త ఆడపిల్లలు ఉండాలని నా యొక్క ఆశలే, నా యొక్క ప్రీతిలే, ప్రేమలే అని చెప్పాను. నిజమే. ఇప్పుడు మనం దేవుడి పని చేస్తున్నాం, మన పని ఎవరు చేస్తారు? దేవుడే చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా, 100 ఎకరాల పొలమున పిల్లలు త్రాగుబోతులు అయిపోయి పొలాన్ని నమ్ముకొని కిడ్నీలు చనిపోయి ఒక అబ్బాయి చనిపోయాడు. ఇంకొకటి తాగుబోతుగానే ఉన్నాడు. వాళ్ళకి ఏం కొరత? బేరంలు, పొలము, జీతగాళ్ళు, ఎద్దులు, వ్యవసాయము, కూలోళ్ళు, ఎంత డామా అంతస్తు పేరు మోసినవాడు. కానీ ఆశీర్వాదం రాలా. ఉన్నదాన్ని వెంతరితే అభివృద్ధి వచ్చేది. బెగబట్టాడు. బెగబడితే ఆశీర్వాదం రాదు. అప్పుడు ఆలకించండి. మీకున్నదాన్ని సహాయం చేసి మంచి పేరు తెచ్చుకో. అప్పుడు నీ యొక్క నక్షత్రం ఆకాశపు నక్షత్రాన్ని పోలి ప్రకాశిస్తాము. స్తోత్రం హల్లెలూయా. నీ కర్మకార్యాలు దేవుని యొక్క దృష్టికి చేర్చబడతాయి. కొన్ని ధర్మకార్యాలు చేస్తున్నాడు, ఆ ఊరు మొత్తం మంచి పేరు కొన్నారంటే అమ్మకు వారే ఏదైనా అవసరం వచ్చే కొన్నేరు కాడికి పోరా అంటారు. కొన్నేరు ఎవరంటే శతాధిపతులు. 100 మంది సైనికులు ఆయన దగ్గర పనిచేస్తున్నారు. రాజుకి నమ్మకమైన దాసుడు. కాబట్టి ఎవరిమైనా లేదంటలా కొన్నేరు వ్యక్తిపరుడు, నీతిమంతుడు,
నిజాయితీతోడు, అబద్ధమాడు, దొంగతనం చేయడు, వేషానిజం చేయడు, మోసం చేయడు, మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి కొన్నేరు. ఈ కొన్నేరు కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరికి నాకు చెప్పేవే లడ్డుబాటు 5 వేలు కొడతాను అలాగేసి ఆయన పూజ చేస్తా ఉంటే దేవుడు ఆనందించి కొన్నేరు ధర్మకార్యాలు నా వద్ద చేరిని, నా సన్నిధికి చేరిని అని ఒక దూతను పంపించాడు. మరి పిచ్చుకొనేని మంచోడు వేరా, మార్గం తప్పావు, అది మంచి మార్గం కాదు, గ్రహానంద మార్గం, అది నీ ధర్మ కార్యాలు దేవుడి దృష్టికి చేర్చబడ్డాయి, నువ్వు మార్గం మార్చుకో. ఏ మార్గం అంటే రక్షణ మార్గంలో నువ్వు రా. స్తోత్రం, హల్లెలూయా. రక్షణ మార్గంలో నువ్వు రా అని దూత మాట్లాడిన వెంటనే కొన్నేరి ఆశ్చర్యపోయాడు. అంతకుముందు పూజ చేస్తుంటే ఎప్పుడు వెలుగుతున్న వల్ల ఆ దూత ప్రకాశించి వెలుగు తెల్లగా దగ్గర మెరిసిపోతూ ప్రకాశమైన కాంతి వర్తమానంలో ప్రకాశిస్తా ఉంటే శాస్త్రంగా నమస్కారం చేసి ఎక్కడ భోజనం చేస్తుంది దేవత, కొత్త దేవత వచ్చింది చెప్పి అదులుకొని భయపడి దండం పెట్టి అమ్మ కొన్నేరి నీ ధర్మకార్యం ప్రభు దృష్టికి చేయండి. జొప్పేలో పేతురు ఉన్నాడు, నువ్వేం చేయాలో చెప్తాడు, నీ దాసులను పంపించి పిలిపించుకో. అలాగేనయ్యా చెప్పించి తన మాయపోతాడు. 3 దాసులు పిలిచాడు, జొప్పేకి పంపించాడు. నిజంగా అక్కడ ధర్మకార్యాల సీమోన్ ఇంట్లో పేతురు పైన ప్రతి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి దర్శనం వచ్చేస్తా ఉంది. అనేక స్వార్థ ఎలా పండిస్తారు ప్రభా, ఎదురు తెలంగాణ ఇక్కడ ఉంటుంది, ముందు చూసి ఇక్కడ ఉంటుంది, ఇలా స్వార్థ పండిస్తారు ప్రభు అంటే నాతో దేవుడు మాట్లాడు. ఈ ఊరు చూపిస్తుంది, కాలం చూపిస్తుంది, ఇల్లు చూపిస్తుంది, వాక్యం చూపిస్తుంది, రోడ్లు చూపిస్తారు, ఆ నాయసరి ఇల్లు చూపిస్తుంది, పర్యాటకులు చూపిస్తారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు నేను కష్టాలు పోయినప్పుడు చూసాను. అప్పుడు ఇక్కడ లేదు ఊరు మొత్తం పాకలే, నెల్లు పాక. కానీ దేవుడు కాలేగట్టుగా రోడ్లు వేసినట్టు ఇల్లు చూపించాడు, వసాలు చూపించాడు, మొత్తం చూపించాడు. మాట్లాడాడు, పేరు చెప్పాడు. మన నాగేశ్వరరావు వచ్చి చూస్తా ఇల్లు అంటున్నాను, వాళ్ళంటే మంచిది అంటే ఉన్నాను. అమ్మ వందనాలు దేవుడు ఇంటికి ప్రార్థన కట్టమంటే ఎట్లున్నాయి అని చెప్తున్నారు. మందిరం కట్టబడి. స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, రోడ్డు లేకపోయినా, మార్గం లేకపోయినా, వాగునొక్కలు వచ్చినా కానీ విడువకుండా ఎడబాయకుండా వచ్చి మనం స్థుతిస్తూనే. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి. 100 ఎకరాల పొలం రైతులు వాళ్ళ ఆగమైపోయిన పొలం మొత్తం అమ్ముకొని రోడ్లు పడ్డారు. ఏమి లేదు, నా పిల్లలు అమెరికా దేశంలో, ఫిలిపిన్ దేశంలో మంచి చదువులో చదువుతున్నారు. ఎందుకంటే నాకు వారికి ఇంకేం కావాలి. స్తోత్రం, హల్లెలూయా. చాలా తీసేసుడే రాశిలోకి వస్తున్నాడు. ఈ కుటుంబం రాశిలోకి రావాలంటే నజరేయుడైన యేసు ప్రభువుని నమ్ముకో, ఆరాధించు, మహిమపరచు, ఆధారపడు. ఈ పిల్లలతో వాళ్ళు బాధపడతారు. లేకపోతే వాక్యం మాట్లాడుతూ ఉంది, నశించిపోతారంట. ఏది వాళ్ళు ఏది, ఆ కుటుంబం ఏది, ఒకప్పుడు 100 ఎకరాల పొలంగా వాళ్ళ పిల్లలు ఏది, వాళ్ళ మనవలు ఏది, మనవరాలు ఏది అంటే ఇంకాడయ్యా తాగి మొత్తం అమ్ముకొని మొత్తం పోయారయ్యా అని చెప్తారు. చూసారా, నిజమైన దేవుడి కోసం ఎప్పుడు కూడా అనేం కాదు. నీ వృద్ధాప్యంలో నిజమైన దేవుని తెలుసుకున్నావు, నీ భర్తకు కూడా తెలియజేయి, నీ పిల్లలకు కూడా తెలియజేయి, నీ కుమారులకు కూడా తెలియజేయి, నీ కుమార్తెకు కూడా తెలియజేయి, నీ మనలకు కూడా తెలియజేయి, నీ మనవలకు కూడా తెలియజేయి. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నమ్ముకో, వేడుకో. వృద్ధులకు ప్రభు ఏమన్నాడమ్మా, కుమారులు వృద్ధులకు కిరీటం. నీ మనవరాలు కిరీటం అంట. యేసు ప్రభు ఏర్పాటు చేసిన కిరీటం. నీ కిరీటం దగ్గర అంటే వాళ్ళకు వజ్రాలు తయారయ్యి నీ కిరీటంలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. వజ్రాలు అంటే వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తారు. ఈ అబ్బాయి ఏ అబ్బాయి మన నారత్వం లేదు, పెద్ద నారత్వం, వాళ్ళ అబ్బాయి కిరీటం మెరిసింది, వజ్రం మెరిసింది. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి కిరీటం మెరిసింది. అలా వాడు తాగిపోతాడు కదా, టీ తిరిగిపోతాడు కాదు, అటువంటి తాగట కొట్లాడుతున్నవాడు. ఆ నారత్వం మనం చండాలు కూడా అనకూడదు. ప్రభు నీతో మాట్లాడతాను. నా సహోదరి సహోదరులారా, నీ కుటుంబం దీవించబడాలి, ఆశ్రయించబడాలి, అభివృద్ధి పొందాలి.
దానియేలు మాట్లాడుతున్నాడు. దానియేలు గ్రంథం 7:13 దానియేలు 7:13 7:39 7:39. రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా, రాత్రి కాలమందు కలిగిన దర్శనం నేను ఇంకా చెప్పుచుండగా, నేను ఇంకా చూచుచుండగా ఆకాశం మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిలో ప్రవేశించి ఆయన ముఖమునకు తేబడెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందండి? ఎవరి గురించి రాయబడింది? తండ్రి అయిన యెహోవా దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారి గురించి రాయబడింది. ఎవరు రాయబడిందంటే, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇక చూచుండగా ఆకాశ మేఘారుడైన మనిషి కుమారుడు పోలిన ఎవడు. ఎవరు మనిషి కుమారుడు? తండ్రి అయిన యేసు ప్రభు, ప్రభు అయిన యేసు ప్రభు. ఆయన మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. మనందరి రక్షణ కోసం రక్తాన్ని చిందించి వెలిగించి కొనుక్కున్నాడు. చనిపోయి సమాధిలో కనబడి తిరిగి లేచాడు అందరి కోసం. ఆయన తప్పిదిండు ప్రార్థన చేసి చేతులెత్తి ప్రభువా నేను పాపిని అని చెప్పి ఒప్పుకోడు. అప్పుడు నీ వరద ఆలకి సమాధానం ఇచ్చే దేవుడు. ఆ లడ్డు కాపాడదు, ఆ పలహారం కాపాడదు, ఆ పులిహోర కాపాడదు, ఆ యొక్క అక్షయ పాత్రాన్ని కాపాడదు. అవన్నీ తెసిపోయి నరకంలో వచ్చి చప్పగించి పక్క 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 ఎక్కడ చూసి అవుతా ఉంటాడు. బుద్ధిహీనరాల ఆ పాస్టర్ అంత ఖర్చు పెట్టి ఆ ఊరి నుంచి వచ్చి ఏటా కోటాలు పెట్టి 40 ఉపవాసాలు పెట్టి అంత చేస్తే ఆయన మాటకు నువ్వు మాట తప్పి ప్రార్థన చేయకుండా నీ కుటుంబం అంతా దారి తప్పారా అని పక్క పక్క చూసి మొహం చూసాను నవ్వుతా ఉంటాయి అంట. ఏంటయ్యి? సాతాను, అపవిత్రాత్మ. బుద్ధిమంతుడైతే ఆకాశ నక్షత్రం వలె ప్రకాశిస్తాడు. ఆ నక్షత్రంలో నువ్వు ప్రకాశించాలంటే యేసు ప్రభుని విజయ రక్షణగా ఒప్పుకో. కొన్నేళ్ళలాగా కొన్ని కుటుంబంలాగా ఒప్పుకో, రక్షించబడు, అప్పగించబడు. దేవుడు కూర్చొని ప్రార్థన చేస్తుంటే పిసులతో మాట్లాడుతూ, బలులతో మాట్లాడుతూ నీ ఉదయ వాంఛలు నెరవేర్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, వెలుగ్గా వచ్చి కనపడతాడు, సహాయం చేస్తాడు, వాక్యంతో మాట్లాడతాడు, పాస్టర్తో మాట్లాడతాడు, ఇరుగువారితో మాట్లాడతాడు, పొరుగువారితో మాట్లాడతాడు, నీ సహోదరులతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు సజీవుడైన దేవుడు, యథార్థవంతమైన దేవుడు, సత్యవంతమైన దేవుడు. చూసారా ఎంత గొప్ప దేవుడు స్తుతిస్తున్నాం. అయినా కానీ తెలుసుకోకుండా మరి సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడి. స్తోత్రం, హల్లెలూయా. చూసారా ఆయనకి, ఆయన కుమారుడికి అంట, యెహోవా దేవుడికి, యేసు ప్రభువుకి అంట, ఈ లోకంలోనంట సకల జనులు మరి ఆయన ఆ మహావృద్ధుడు వారి సన్నిధిని ప్రవేశించి, తండ్రి యెహోవా సన్నిధిని ప్రవేశించి ఆయన ముఖమునకు తేబడింది. దాంతని తీసుకొచ్చి అప్పగించున్నాడు. లోకం మొత్తం సర్వలోక జనులారా చప్పట్లు కొట్టుడి, సర్వలోక జనులారా చప్పట్లు కొట్టుడి, స్తుతించుడి, నీ కృప తప్ప వేరొకటి లేదయా. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప మాత్రమే. కాబట్టి ప్రభు మాట్లాడుతాడు, సకల జనులు రాష్ట్రములు, సకల జనులు రాష్ట్రం ఆయన ఒక్కసారి తీసుకొచ్చి ఆయా భాషలు మాట్లాడేవారు. ఏ భాషలు? ఇంగ్లీషు, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడం, తమిళం, హిందీ, ఫ్రెంచి, డచ్చి, జర్మన్, ఇంగ్లీష్, ఏ భాషలు అయితే ప్రపంచంలో ఉన్నాయో ఆ భాషలు మాట్లాడేవాళ్ళు మొత్తం వచ్చంట ఆయన సభ్యులు నిలబడతారంట. నిలబడి రాష్ట్రాలు, దేశాలు, ప్రజలు నిలబడి ఆయన సేవించినట్టు ప్రభుత్వము, మహిమయు, ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడింది. స్తోత్రం, హల్లెలూయా. ప్రభుత్వానికి ఇవ్వబడింది, ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడింది, మహిమయు ఆయనకి ఇవ్వబడింది. ఎక్కడుందండి ఆడ మట్టి తప్ప, చిగురు తప్ప చెప్పండి. కాబట్టి ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ
తొలగిపోదు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రభుత్వం అంట శాశ్వతమైన ప్రభుత్వం అంట. ఆ తండ్రి అయిన యెహోవా యొక్క సన్నిధికి వచ్చిన వారి ప్రభుత్వం. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. స్తోత్రం, హల్లెలూయా. తరతరాలు యుగయుగాలు ఉండే రాజ్యం. ఆ రాజ్యం నీకు కావాలి. నరకంలో అప్పగించబడి చనిపోయే స్థితి నీకు వద్దు. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ వృద్ధుని ఎదుట తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆయన ఆ మహావృద్ధుడు యెహోవా పడుచువాడు యేసుప్రభు కష్టపడి లోకాన్ని సంపాదించి రక్తాన్ని చిందించి ఒలికించి శిలువ మోసి పొలాన్ని పొందిని బలంతో పొడవబడి ఉమ్మ వేయించుకొని చీల్చాపించుకొని ఆయన శిలువపై ప్రాణంపై వేలాడి ప్రాణాన్ని విడిచి మన కలిగించి ఒరే బాబు యేసయ్యను నమ్ముకోరా నాయన అంటే ఆ దేవుడు కాదులే అంటాం. అసలు ఏ దేవుడు ఈయనే. నువ్వు చేసేది అంతా విగ్రహారాధన, అల్లరి తక్కువ ఆడపాటు. ఏమంటే విగ్రహం ముందు తాకి క్యాన్సర్ ఏంటంటే, విగ్రహం ముందు తగ్గుకోవడం ఏంటంటే, విగ్రహం ముందు అల్లరి చేయడం ఏంటంటే, ఆడ మగ తేడా లేకుండా ఎగబడి చేస్తున్నారు. జాగ్రత్త లయమైపోతాం కనపడకుండా పోతాం. శాశ్వత రాజ్యంలో నీలాంజనంతో కట్టబడిన రాజ్యంలో ప్రవేశించాలంటే నజరేయుడైన యేసును నువ్వు నమ్ముకోవాలి. నమ్ముడు నీ వద్ద అయితే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమే. ఆయనకి అసాధ్యమేమో లేదు. ఆ సహోదరి ప్రభు యేసు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ హృదయాన్ని ప్రభుత్వం, నీ మనసును ప్రభుత్వం, నీ యొక్క సమస్తము దేవుడికి అప్పగించుకో. ఆయన ఏ కొద్దులు లేకుండా నింపి నడిపించే దేవుడు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించిన కాక.